మట్టి కుస్తీలు మన సంస్కృతిలో భాగమని రాజుల కాలంలో పొందిన ఆదరణ నేడు లేకపోవడం బాధాకరమని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. చిలకలూరిపేట మార్కెట్ యార్డులో ఆంధ్రప్రదేశ్ ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. మలయుద్ధం వంటి సాంప్రదాయ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహించి చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేరుపోయిన మావో శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, అర్స పాండురంగారావు నేతృత్వంలో వహించారు. విజేతలకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ బహుమతులు అందజేశారు. బాగా ఫేమస్ అయినటువంటి క్రీడ. ఆ రోజుల్లో మనం సినిమాల్లో చూస్తాం. దీన్ని ప్రజల్లో ఇప్పుడున్నటువంటి ప్రజల్లోనైతే దీనికి ప్రచారం అంతగా లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈనాడు ఉన్నటువంటి యువతలో మరి మట్టిలో మల్ల యుద్ధం మరి ఈ క్రీడనే మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ వారు దీని వల్ల వెలుగులోకి తీసుకురావాలా, దీని ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరి క్రీడని ప్రోత్సహిస్తూ ఈ మల్లయుద్ధాన్ని కూడా మరి బాధ్యతని భుజాలకు ఎత్తుకొని చిలకలూరుపేటలో దీన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి మా రాఘవులు గారు, వారి కుమారుడు ఆదినారాయణ గారు ఇట్లాంటి క్రీడలంటే మంచి సపోర్ట్ చేస్తారు. మరి ఆదినారాయణ న్యాయవాదిగా ఉంటూ మరి ఇటువంటి కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ రహిత రాష్ట్ర